నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మరి ఏదైతే 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రానున్నటువంటి నేపథ్యంలో మరీ ముఖ్యంగా తమిళనాడులో చూసుకున్నట్లయితే టీవీకే పార్టీ లీడ్లో ఉంది. మరి ఇటువంటి నేపథ్యంలోనే టీవీకే విజయం సాధించబోతుందని టీవీకే అధినేత విజయ్కి శుభాకాంక్షలు తెలుపుతూనే ప్రాంతీయ పార్టీల గురించి, కొత్త పార్టీల గురించి, వారసత్వ పార్టీల గురించి కూడా విజయసాయిరెడ్డి ఒక ఇంట్రెస్టింగ్ ట్వీట్ పెట్టారు. అసలు ఆ ట్వీట్ని ఎలా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించేందుకు మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్తే సార్. టీవీకి అధినేత విజయ్ గురించి మాట్లాడుతూ అంటే విజయ్కి శుభాకాంక్షలు ముందే తెలుపుతూ ఒక ఇంట్రెస్టింగ్ ట్వీట్ అయితే పెట్టేశారు. మరి వారసత్వ రాజకీయాల గురించి, వారసత్వ పార్టీల గురించి కూడా ఆయన మాట్లాడారు. వారసత్వ పార్టీలు ప్రజలకు ఒక గుదిబండగా మారుతున్నాయని, అదేవిధంగా కొత్త పార్టీలు కొత్త శక్తిని, కొత్త శ్రద్ధను తీసుకొస్తున్నాయంటూ ఆయన పెట్టినటువంటి ట్వీట్ని మరి సౌత్ స్టేట్స్లో చూసుకున్నట్లయితే ఇంకా ప్రాంతీయ పార్టీలకు ప్రాబల్యం ఉంది అంటూ ఆయన చేసినటువంటి ట్వీట్ని ఎలా చూడాలంటారు? ఊపే కుహ విన్నావా? ఏదో సినిమాలో ఏంటది ఊపే కుహ అంటే ఊళ్ళో పెళ్ళికి కుక్కల హడావిడి అన్నట్టుగా. ఇప్పుడు గెలిచింది విజయ్, టీవీకే పార్టీ. వీళ్ళు ట్వీట్లు పెడతారు, వీళ్ళు ర్యాలీలో పాల్గొంటారు. అటు విజయసాయి రెడ్డి అయినా లేకపోతే ఇటు చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి అయినా వాళ్ళు తిరుపతిలో ర్యాలీ అంట, అందుట్లో వీళ్ళు పాల్గొంటున్నారంట. ఇప్పుడు ఏమన్నా సంబంధం ఉందా? ఇప్పుడు విజయ్ గెలిచాడంటే అతని కష్టం. అతనేంటి మరి గతంలో అతను తన అభిమాన సంఘాల ద్వారా అక్కడ చేసిన సమాజ సేవ. విజయ్ అభిమాన సంఘాలు అక్కడ ప్రతి సమస్యలోనూ అక్కడ తమిళ ప్రజలకు అండగా ఉన్నటువంటి తీరు అటు ఎంజీఆర్ని తలపించింది. అటు నీట్ ఆందోళనప్పుడు ఆయన మరి సంఘీభావంగా చేశాడు. అక్కడ తమిళ్ ఈలం ఈ మత్స్యకారులకు సంబంధించిన సమస్యప్పుడు మరి మత్స్యకారులకు మద్దతుగా నిలబడ్డాడు. అనేక గుప్త దానాలు చేశాడు, భూరి విరాళాలు ఇచ్చాడు. తను సంపాదించిన సొమ్ముని సమాజోపయోగం ఎలా చేశాడు. ఇంత ఉజ్వల భవిష్యత్ అతనికి సినిమా ఇండస్ట్రీలో ఉన్న సాక్రిఫైస్ చేశాడని, ఇవాళ రాజకీయాల్లోకి మన కోసం వచ్చాడని ప్రజలు అతనికి పట్టం కట్టారు. అతని ప్రసంగాలు ఇవన్నీ ప్రజలపై చెరగని ముద్ర వేసాయి. డిఎంకే, ఏఐడిఎంకేతో విసిగి వేసారిన తమిళ ప్రజలు ఒక మార్పు కోసం, ఒక కొత్తదనం అతనిలో చూశారు. అతని ప్రసంగాలంతా ముద్ర వేశాయి ప్రజలపైన స్వల్ప సమయంలోనే. ఇప్పుడు 2 నెలలు ఈ పార్టీ పెట్టి మరి ఈరోజు ముఖ్యమంత్రి అయిపోయాడు. ఇప్పుడు సినిమా నటుల్లో ముఖ్యమంత్రి అయినాళ్ళల్లో నీకు హీరోలకు వచ్చేసరికి మరి ఎన్టీఆర్, ఎంజీఆర్, జయలలిత తర్వాత 4వ హీరో వర్షిప్ ఎవరు? విజయ్. కరుణానిధి కూడా సినిమా పరిశ్రమకే వస్తారు, కానీ ఆయన స్క్రిప్ట్ రైటర్. అట్లా చూస్తే 5వ వ్యక్తి అవుతారు. ఇప్పుడు బండ్ల గణేష్ అంట త్రిషాకి ట్వీట్ పెట్టాడట. ఇప్పుడు త్రిష ట్వీట్ అది నీ కళ నెరవేరింది అని చెప్పి అందరూనేమో విజయ్ని ప్రశంసిస్తుంటే బండ్ల గణేష్ త్రిషాకి పెట్టాడు. మీరు దాని మీద డిబేటు, దాని మీద వీడియో అడుగుతావేమనుకున్నా. ఇప్పుడు త్రిష పొద్దున్నే తిరుమల వెళ్ళింది, దర్శనం చేసుకుని ఇప్పుడు విజయ్ని కలిసినట్టుంది. ఇక్కడ ఏది అప్పట్లో మీరు చూశారు విజయ్ని అటు తొక్కిసలాట ఘటన, దాన్ని అడ్డం పెట్టుకుని ఎన్ని వేధింపులకు గురి చేశారో, అయినా విచారణలు, నరకం చూశాడు. 41 మంది చనిపోయారు. లేకపోతే ఆ కుటుంబ వివాదం, భార్య డైవర్స్, మరి దాని వెనక ఎవరున్నారు ఏంటి? త్రిషాను తీసుకొచ్చి కరెక్ట్గా త్రిష పుట్టినరోజు నాడే ఫలితాలు, మరి విజయ్ గెలుపు, అందుకే పెట్టినట్టున్నాడు గణేష్. మరి విజయసాయిరెడ్డి పెట్టిన ట్వీటు ఏంటి దీని ఉద్దేశం? ఆయన కూడా ఒక పార్టీ పెడుతున్నానన్నాడు, ఒక మీడియా ఛానల్ కూడా పెడుతున్నానన్నాడు. ఎక్కడన్నా పోలికుందా? అంటే అక్కడ విజయ్, ఇక్కడ విజయసాయిరెడ్డిలో విజయ్ ఉంటే ఉండొచ్చు, కావచ్చు పేరులో కొద్దిగా ఉన్నంత మాత్రాన. అంటే నువ్వు పెట్టే పార్టీ టీవీకే నక్కకి నాగలోకానికి ఉన్న తేడా ఉన్నదంత అనేది అందుకే. ఇప్పుడు తను పెట్టిన ట్వీట్ ఏంటి? సౌత్ ఇండియా కంటిన్యూస్ టు క్రియేట్ స్పేస్ ఫర్ క్రెడిబుల్ నాన్ పార్టీషన్ రీజనల్ వాయిసెస్ రూటెడ్ ఇన్ స్టేట్ ఇంట్రెస్ట్. రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా పెట్టినటువంటి ఈ విభజన చిచ్చు లేని పార్టీలు, నమ్మకమైన పార్టీలకి సౌత్ ఇండియాలో స్పేస్ ఉంది అని రుజువు చేశారు. ఇప్పుడు నువ్వు పెట్టే పార్టీ అట్లా మరి క్రెడిబుల్ పార్టీ అని నువ్వు చెప్పుకుంటావా? చెప్పుకోగలవా? నీకే క్రెడిబిలిటీ లేకపోతే నీ పార్టీకి ఇంకేం క్రెడిబిలిటీ?
లేకపోతే నువ్వేమన్నా నాన్ పార్టీషన్ రీజనల్ వాయిస్ అంటావా? కాదే. అడుగడుగునా విద్వేషాలు, విభజనలు, సమాజాన్ని మనం చూసాం ఎట్లా రెచ్చగొట్టే వ్యాఖ్యలు నువ్వు చేశావు, చేయించావు జగన్మోహన్ రెడ్డితో. జగన్మోహన్ రెడ్డి వెనక ఉన్నది నువ్వే కదా, A2గా. లేకపోతే ఇంకేం పెట్టాడు ఆయన? ఇంకో మాట కూడా పెట్టాడు, మీరే ఇంట్రోలో కూడా చెప్పారు, లెగసీ పార్టీస్ క్యారీ బ్యాగేజ్. బండ, మామూలు బండ పడగల. అంటే ఏంటి లెగసీ పార్టీస్ క్యారీ బ్యాగేజ్ అంటే? ఏ పార్టీలను ఉద్దేశించి పెట్టాడు? వైఎస్ఆర్ కాంగ్రెసా? అంటే వైఎస్ లెగసీ, జగన్మోహన్ రెడ్డి, షర్మిల వాళ్ళ లగేజ్ బ్యాగేజ్, లేకపోతే బీఆర్ఎస్నా? లెగసీ పార్టీస్ అంటే మనకి కేసీఆర్, లేకపోతే కేటీఆర్, కవిత, హరీష్ రావును ఉద్దేశించి పెట్టావా? లేదు డిఎంకే, అక్కడ తమిళియన్ మరి విజయ్ కదా నువ్వు ఇచ్చిన గ్రీటింగ్స్, వాళ్ళని ఉద్దేశించా? కరుణానిధి, లేకపోతే స్టాలిన్, ఉదయనిధి, వారసత్వ పార్టీలు ఇవాళ గుదిబండలుగా మారాయి అన్నావు. మరి నీదే పార్టీ అవుద్ది? నీది వారసత్వ పార్టీ కాదు విజయ్లాగా అని చెప్పి బిల్డప్ ఇస్తున్నావా? ఆయన పెట్టిన ట్వీట్ భిన్నంగా ఉంది. న్యూ ఎంట్రన్స్ బ్రింగ్ ఎనర్జీ అన్నాడు. ఓకే, అది నువ్వు చెప్పేదేముంది, ఎవరైనా చెప్తారు. న్యూ ఎంట్రన్స్ బ్రింగ్ ఎనర్జీ, ఫోకస్ అండ్ ఏ రెన్యూడ్ కమిట్మెంట్ టు గవర్నెన్స్. అది ఏముంది? అది కొత్తదనం, కొత్త మార్పు, కొత్తగా వాళ్ళకేంటి ఒక ఉత్సాహం ఉంటుంది, చేయాలన్నటువంటి ఒక సంకల్పం ఉంటుంది. అంటే నిన్ను నువ్వు కూడా మళ్ళీ నీ పార్టీని అలా వర్తింప చేసుకుందామనా? లేదు నువ్వు కూడా ఏమన్నా ఒక సెలబ్రిటీ కోసం చూసుకుంటున్నావా? అసలు ఈ లెగసీ పార్టీ అని, ప్రాంతీయ పార్టీలని, కొత్త పార్టీలని, ఈ ట్వీట్కి అంటే విజయ్కి ఏదో శుభాకాంక్షలు తెలిపేటటువంటి ట్వీట్లోనే ఎందుకు రాశారంటారు? అంటే తాను కొత్త పార్టీ పెడుతున్నారనే ఉద్దేశంతోనే అంటారా, లేదంటే దీని వెనుక కూడా ఏదన్నా ఉందంటారా? అంటే ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే అక్కడ స్పేస్ ఉందమ్మా. తమిళనాడులో ఏంటి, ఆ పాలిటిక్స్తో విసిగిపోయారు ప్రజలు. ఎక్కడ? అటు డిఎంకే, ఇటు అన్నా డిఎంకే. అదైతే ఇది, ఇదైతే అది. బొమ్మ బొరుసుగా నడిచింది ఇప్పటిదాకా రాజకీయం. ప్రతి 5 టర్ములకి వాళ్ళు, ప్రతి టర్మ్కి వాళ్ళు ఒక మార్పు కోరుకున్నారు. రెండోసారి గెలిచింది ఒక్క జయలలితే, సెకండ్ టైం. అంటే ఇప్పుడు ఇక్కడ విజయ్ ఇవాళ వాళ్ళకు ఒక కొత్తదనంగా కనపడ్డాడు. అతనికి ఇచ్చిన హామీలు, అతను ఏం చెప్పాడు? ఒక 8 గ్రామ్స్ గోల్డ్ ఇస్తానన్నాడు. ప్రతి పేద మహిళకి ఒక 2500 రూపాయలు నెలకి ఇస్తామన్నాడు. అది ఆడబిడ్డ నీదో. పట్టుచీర ఒకటి ఇస్తానన్నాడు పెళ్లి టైంలో, అదే 8 గ్రామ్స్ తులం బంగారం. మరి ఎఫెక్ట్ ఇచ్చిందా? లేదు. వీళ్ళకు కూడా ఎవరికి నిరుద్యోగ భృతి 4000 ఇస్తానన్నాడు. ఒక 20 లక్షల వరకు విద్యా రుణాలు ప్రభుత్వ గ్యారంటీతో, ఇంట్రెస్ట్ ఫ్రీ. యూత్ మొత్తం అతని వైపు ర్యాలీ అయింది, అది వాస్తవం. ఇప్పుడు ఈ ఫస్ట్ టైం ఓటర్స్ ఉన్నారు కదా, మీ జన్ జీయా, మిమ్మల్ని ఏమంటున్నారు, జన్ జెడ్. ఇప్పుడు వీళ్ళంతా మరి 1.5 కోటి ఉన్నారంట. అటు ట్రెడిషనల్ పాలిటిక్స్తో విసిగిపోయినటువంటి అవినీతి పరిపాలన, డిఎంకే కావచ్చు, అన్నా డిఎంకే కావచ్చు, స్టాలిన్ స్వయంకృతాపరాధాలు నేల విడిచి సాము చేశాడు. అతను ఏం చేశాడు? నీకు ఉటికెక్కలేనమ్మ స్వర్గానికి ఎక్కినట్టుగా ఆయన కూడా మోడీపై తిరుగుబాటు. ఇండియా కూటమి ముఖ్యమంత్రులందరితో సమావేశం, రేవంత్ రెడ్డి కూడా వెళ్ళినట్టున్నాడు. కేటీఆర్ కూడా వచ్చాడు అప్పట్లో. ఏది? ఇదే దక్షిణాదికి అన్యాయం జరుగుతుంది, నియోజకవర్గాల పునర్విభజన, మేము జనాభా నియంత్రణ పాటించామంటూ. అంటే అతనేంటి, ప్రజలు పదే పదే కేంద్రంపై నువ్వెందుకు పోరాటం? తమిళనాడు పాలిటిక్స్లో అది లేదు గతంలో. జయలలిత ఉన్నా, కరుణానిధి ఉన్నా, ఎంజీఆర్ ఉన్నా, అక్కడ కాంగ్రెస్ గెలిచినా లేదు, జనతా పార్టీ లేకపోతే యూపీఏ ఇంకా ఎన్డీఏ ఏదొచ్చినా కూడా వాళ్ళతో సఖ్యత, తద్వారా తమిళనాడుకి నిధులు రాబట్టడం. గమ్మత్తు అది. కాంగ్రెస్తో పొత్తుతో పోటీ చేసేవాళ్ళు ఎలక్షన్కి, కాంగ్రెస్ ఓడిపోయింది అనుకో, ఇప్పుడు అక్కడ జనతానో లేకపోతే విశ్వనాథ్ ప్రతాప్ సింగ్, దేవేగౌడ అనో లేకపోతే గుజరాల్లో ఇప్పుడు వాజ్పేయి ఇట్లా అయ్యారు కదా, వాళ్ళకి మద్దతు ఇచ్చేవాళ్ళు. ఇట్లా రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా కేంద్రంతో సఖ్యతతో ఎదిగిన పార్టీలు డిఎంకే, అన్నా డిఎంకే. అట్లాంటిది స్టాలిన్ ఏం చేశాడు?
నేనంటుంది శత్రువు ఎవరో తెలియకుండా నువ్వు పోరాటం చేసావు. నీ శత్రువు అన్నాడీఎంకే కానీ మోడీ కాదు కదా. అక్కడ మోడీపై ఎక్కువ పెట్టిన బాణం చివరికి అతనికే గుచ్చుకున్న విధానం. ఉదయనిధి ఇవాళ స్టాలిన్కి సన్ స్ట్రోక్. వడదెబ్బ కన్నా నీకు కొడుకు దెబ్బ ఎక్కువ. ఇప్పుడు ఆయన కేసీఆర్కి కూడా అదే కదా, కేటీఆర్ స్ట్రోకే కదా. ఇద్దరి మధ్య సారూప్యత. ఆయన అంతే, ప్రాంతీయ పార్టీ టీఆర్ఎస్గా ఉన్నంతవరకు తిరుగులేని నాయకుడు కేసీఆర్. బీఆర్ఎస్ అన్నాడు, భారత రాష్ట్ర సమితి అన్నాడు, మహారాష్ట్రలో పార్టీ, వాళ్ళని పిలిచి కండవాలు కప్పటం, కర్ణాటకలో పార్టీ, ఆంధ్రప్రదేశ్లో పార్టీ, ప్రధాన అవుదామన్న ఆరాటం వీళ్ళని ఎలా దిగజార్చింది, పతనానికి నెట్టింది, కళ్ళ ముందు కనపడుతోంది. మమతా బెనర్జీ అదే, వెస్ట్ బెంగాల్ యాంటీ ఇన్కంబెన్సీ ఓటు ఉంది, ప్రభుత్వ వ్యతిరేక ఓటు బలంగా ఉంది నీకు అన్ని చోట్ల, ఒక్క చోట తప్ప అస్సాం ఒక్కడే సర్వైవ్ అయ్యాడు. నువ్వు గమ్మత్తుందంటే ఏది, ఇక్కడ విజయన్ దెబ్బతిన్నాడు కేరళలో. అదే ప్రభుత్వ వ్యతిరేక ఓటు యూడిఎఫ్ స్వీప్ చేసి పారేసింది. ఎల్డిఎఫ్ అది అవినీతి ఆరోపణలు విజయన్ మీద కాకపోయినా ఆయన మేనలుడి పైన, శబరిమల వివాదం, అయ్యప్ప బంగారం ఏదో చోరీలని, అది ఇది రకరకాల కథనాలు. ఎక్కడ మమతా బెనర్జీ ఆమె అంతే కదా, ఇండియా కూటమిలో ఉంటుంది, రాహుల్ గాంధీని తిట్టుంది. రాహుల్ గాంధీ జోడో యాత్ర చేస్తూ మణిపూర్ నుంచి వెస్ట్ బెంగాల్లోకి వస్తే నాకు చెప్పకుండా వస్తావా అని చెప్పి పాల్గొనలా. అంటే ఇండియా కూటమి ఎందుకు ఇలా ముక్కలు చెక్కలు అయిందంటే ఇలాంటి రాజకీయాల వల్లే. ఇప్పుడు ఇక్కడ ఈ ఫలితాలు ఈ విధంగా ప్రజల యొక్క స్పందన మిక్స్డ్ రిజల్ట్స్గా చూడాలి. నీకు మోడీ పాలన వెస్ట్ బెంగాల్ వాళ్ళ హస్తగతమైంది. వంగ అంగ కళింగ అనేది అన్నాడు అమిత్ షా, గుర్తుందా? అంటే ఇప్పుడు అంగ అంటే బీహార్ బీజేపీ సీఎం అయిపోయాడు, కళింగ అంటే ఒడిస్సా బీజేపీ సీఎం వచ్చాడు, వంగే మిగిలింది అని చెప్పి ఇప్పుడు వంగ కూడా ఇది వెస్ట్ బెంగాల్ కూడా అయింది. ఇవి మూడు ఆ రోజు అప్పట్లో రాజుల కాలంలో ఏది భారతదేశానికి మూడు బలమైన శక్తులుగా ఉండేవి. అప్పుడు భారతదేశం బలంగా ఉండేది. ఇప్పుడు మాకు కూడా మీరు బీజేపీని గెలిపిస్తే దేశం బలంగా ఉంటుందనో ఏదో ఇచ్చారు, బాగా ప్రజల్లోకి బలంగా వెళ్ళింది అది. ఇప్పుడు మోడీ మనం చూసాం, షా చూసాం, ఎట్లా మమతా బెనర్జీ ఉలిక్కి పడిందో, అడుగడుగున కంగారు పడిందో. ఈ ఓటమిని ఆమె ముందే స్మెల్ చేసినట్టుంది. అందుకే అసలు ఐప్యాక్ కార్యాలయం పైన మరి దాడులకు వెళ్తే ఈడీ నువ్వెందుకు అక్కడికి, సీఎం వెళ్ళి కూర్చుంటారా? సుప్రీంకోర్టే నిన్ను అభిశంసించిన పరిస్థితి. నిన్న కూడా భవానీపూర్ తన నియోజకవర్గం స్ట్రాంగ్ రూమ్ దగ్గరికి వెళ్ళి ధర్నా అంటది. నువ్వు ముఖ్యమంత్రిగా ఉంటూ అంత భయం నీలో వచ్చిందంటే ఇప్పుడు ఏమంటుంది, సర్వల్లే ఓడిపోయాం, ఓటు చోరీ అనో ఏదో అంటారు. ఇక్కడ ప్రభుత్వ వ్యతిరేక ఓటు బలంగా పనిచేసింది. అందుకే ముగ్గురు ముఖ్యమంత్రులు ఓటమి పాలయ్యారు. మమతా బెనర్జీ, స్టాలిన్, విజయన్. ఇతనికి అదృష్టం కలిసి వచ్చింది. విజయ్ స్పేస్ అక్కడ ఉంది. గమ్మత్తు ఏంటంటే ఏఐఏడిఎంకే అటు విజయ్ గాలిని తట్టుకుని బ్రహ్మాండంగా నిలబడింది. అన్నా డిఎంకేదే నిజమైన గెలుపు. నిజం చెప్పాలంటే ఎట్లా, అక్కడేమీ జయలలిత లేదు, ఎంజీఆర్ లేరు, శశికళ ఇక అది నీకు చరిత్రలో కలిసిపోయిన అంశం. అట్లాంటిది పళనిస్వామి మరి పన్నీర్ సెల్వం ఇద్దరూ ఏకమై, అది సంస్థాగతంగా బలం. అంటే ఇప్పుడు విజయ్ కూడా తన పార్టీని ఇప్పుడు సంస్థాగతంగా మరింత బలోపేతం చేయాలి, ఇచ్చిన హామీల్ని నెరవేర్చాలి. ఇది కత్తి మీద సాము. విజయసాయిరెడ్డి ఏముంది, ఇంకా అటు ఇటు ఉనికి చాటుకునే ప్రయత్నం. అంటే నేను ఒక మాజీ ఎంపీని అనే తన ఉనికిని చాటుకునే ప్రయత్నం తప్ప సాయిరెడ్డి ట్వీట్కి ఇంకా దానికన్నా బండ్ల గణేష్ ట్వీట్కే విలువ ఉంది. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్తే.